అజాక్షజమినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అజ పుట్టుక లేనిది, అమ్మవారు ఆద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి. అంతేకాదు పుట్టడం, పెరగడం, ఉండడం, మార్పు చెందడం, కృషించడం, నశించడం వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు. ఈ వికారాలలో మొట్టమొదటిదైన పుట్టడం ఉంటే మిగిలిన 5 వికారాలు అనుసరించి ఉంటాయి. అసలు పుట్టడం అనేదే లేనప్పుడు మిగిలిన 5 వికారాలకు అవకాశమే లేదు. క్షయ వినిర్ముక్త. క్షయ అంటే క్షీణించుట అను దాని నుండి వినిర్ముక్త అంటే విడిచిపెట్టబడినది. ఇంతకుముందు వచ్చిన నామంలో అమ్మవారు పుట్టుక లేనిదని చెప్పబడింది. అసలు పుట్టుక అనేది ఉంటే ఆ పైన బ్రతకడం, పెరగడం, కృషించడం, నశించడం మొదలైనవి ఉంటాయి. ఈ నామంలో చెప్పిన క్షయ అంటే క్షీణించడం, దీనితో పాటు నశించడం అంటే మృత్యువు కూడా అమ్మవారికి ఉండదని మళ్ళీ వేరుగా చెప్పనక్కర్లేదు. అమ్మవారిని పొందడానికి నిజమైన భక్తి మాత్రమే అవసరం. అమ్మవారి భక్తులకు మాత్రమే భౌతిక శ్రేయస్సు మరియు పూర్తి విముక్తి రెండింటినీ పొందుతారని ఈ నామం తెలుపుతుంది. ముగ్ధ 12 నుండి 16 సంవత్సరాల బాలికా రూపము కలిగినది. మనోహరమైన అమాయకత్వముతో మోహింపచేయబడు రూపము గల అమ్మవారిని గురించినది ఈ నామం. అమాయకత్వం అనేది ఇతరులను గాయపరిచే ఉద్దేశము లేని లక్షణం. రాగద్వేషాలు లేకుండా చూడగానే ప్రసన్నంగా, ప్రశాంతంగా పరిమిత వాక్ సంభాషణాదులు చేసే లక్షణములు ఉండాలి. ఇన్ని లక్షణాలు ఏ కన్యలో ఉంటాయో ఆ కన్యను ముగ్ధ అంటారు. అమ్మవారు పైన చెప్పిన లక్షణాలు కలిగిన 16 ఏళ్ల తరుణిలాగా ఉంటుందట. అంటే రాబోయే సృష్టి అనే పువ్వుకు ముందు ఉండే మొగ్గ వంటిదన్నమాట. క్షిప్రప్రసాదిని. శీఘ్రముగా ముక్తిని ప్రసాదించున్నది. క్షిప్ర అంటే త్వరగా అని అర్థం. మోక్షాన్ని ఇవ్వడం అనేది అమ్మవారి వల్ల మాత్రమే సాధ్యం అని మునుపటి నామాలలో చెప్పుకున్నాం. అమ్మవారు శివుడు, బ్రహ్మము నుండి భిన్నముగా లేదు. మరియు ఆమె మాత్రమే నిజమైన భక్తుడిని శివుని వద్దకు తీసుకువెళ్ళగలదు. శీఘ్రముగా ప్రసన్నమగునది అని కూడా ఈ నామానికి అర్థం ఉన్నది. అమ్మవారు మాతృస్వరూపిణి. తల్లి కన్నా ఎక్కువ ప్రసన్నంగా పిల్లల పట్ల ఎవరు ఉంటారు? అంతర్ముఖ సమారాధ్య. అంతర్దృష్టి గల యోగులచే ఆరాధింపబడినది. పూజలు 2 విధాలు. 1 బాహ్య పూజ, 2 అంతఃపూజ. బాహ్య పూజ అంటే షోడశోపచారాలు, చతుషష్ఠి ఉపచారాలతో పరమేశ్వరిని పూజించడం. అంతఃపూజ అంటే మన శరీరములోని దేవతని అర్చించడం. ఈ 2 రకాల ఆరాధనల గురించి ఈ నామములోనూ రాబోయే నామములోనూ చెప్పబడుతుంది. ఏ రకమైన ఆరాధనకైనా ముందు చిత్తశుద్ధి ఉండాలి. అందులో అంతర్ముఖ ఆరాధనకు తప్పనిసరిగా ఉండాలి. ఈ అంతర్ముఖ ఆరాధనలో భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, తనలోనే ఉన్నాడు కూడా అనే భావనలు ప్రాధాన్యం వహిస్తాయి. మనలోని ఆత్మస్వరూపముగా ఉన్న అమ్మవారిని సత్వగుణ ప్రధానముగా అత్యంత శ్రద్ధతో, నిష్ట కలిగిన బుద్ధితో ఆరాధించడమే అంతర్ముఖ సమారాధనము. బహిర్ముఖ సుదుర్లభ. ప్రాపంచిక దృష్టి కలవారికి లభించనిది. బాహ్య పూజలో గల ఆర్భాటాలకు, హంగులకు అమ్మవారు తృప్తి పడదని చెప్పడానికి ఈ నామం. చేసే పూజ ఏ రకమైనదైనా చేస్తున్నది అమ్మవారికి, తృప్తి చెందవలసినది అమ్మవారు అని గ్రహించి చేస్తే కానీ ఫలితం ఉండదు. అజాక్షజమినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ.